we are going to discuss about the public economics, okay, also known as public finance. Public economics, public finance, public household, functional economics, fiscal policy. Almost all these are the common points. Okay, so this is today we are going to discuss only the introduction part of the public finance. Ante, what is public finance? Its meaning, and public finance ante emiti, daniki importance emiti. What is the importance of the what is called public finance, and how this subject was developed, which is known as the evolution of the public finance. అంటే సబ్జెక్ట్ యొక్క ఆవిర్భావము, సబ్జెక్ట్ అనేది ఎలా విస్తృతపరచడం జరిగింది అనే దాని గురించి. అండ్ when you are talking about this one, we are also going to discuss about the public good and private good, and the multiple theory of public household which was developed by Musgrave. Musgrave అనే ఒకనొక ఆర్థికవేత్త is the one of the most important person in the public finance. Okay, he developed the different concept in the public finance. Public finance లో ఇతను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో దాన్ని మనం మల్టిపుల్ థియరీ ఆఫ్ పబ్లిక్ హౌస్ హోల్డ్ అనేసి అంటున్నాం. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ద ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, మొత్తం ప్రణాళికలు అభివృద్ధిలో ఈ స్టేట్ రోల్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్, స్టేట్ నథింగ్ బట్ ఇక్కడ గవర్నమెంట్, ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ది ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు బి ఓకే డిస్కస్ బ్రీఫ్లీ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి ఒక్కటి కూడా మనం పూర్తి స్థాయిలో డీప్గా డిస్కస్ చేయడం కష్టము. ఆల్రెడీ మీరు డిగ్రీ స్థాయిలో చదివినటువంటి పాయింట్లే, బట్ పీజీ ఎంట్రన్స్కు మనకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు, వాట్ ద టాపిక్స్ వీ హ్యావ్ టు ఫోకస్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ ఏరియా, అంటే మనకు నిర్ణయించిన ఏరియాలో ఎంపిక చేసినటువంటి టాపిక్లో ఈ ఎగ్జామ్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి పాయింట్ల పైన మనం ప్రధానంగా ఫోకస్ అనేది చేద్దాం. ఓకే, సి పబ్లిక్ ఎకనామిక్స్ ఆల్సో నోన్ యాజ్ పాపులర్లీ పబ్లిక్ ఫైనాన్స్. ఓకే, పబ్లిక్ ఫైనాన్స్ అనేసి పేర్కొంటాం. ప్రభుత్వ విత్త శాస్త్రము. ఓకే, ప్రభుత్వ విత్త శాస్త్రములో ఇక్కడ పబ్లిక్ అనేసి అంటున్నాం. పబ్లిక్ అనేది పాపులస్ అనే ఒక లాటిన్ పదం నుంచి డిరైవ్ చేయడం జరిగినది. ఓకే, ఇట్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది వాట్ ఈస్ నోన్ యాజ్ పాపులస్. పాపులస్ అనేది ఒక లాటిన్ పదం ఇది. ఓకే, విచ్ వాజ్ నోన్ యాజ్ ద లాటిన్ వర్డ్. పాపులస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ద లాటిన్ మీనింగ్, లాటిన్ భాషలో అంటే మనకు పీపుల్. పబ్లిక్ అంటే పీపులే కదా మనకు తెలుసు. ఇన్ జనరల్గా పబ్లిక్ అంటే పీపుల్. లాటిన్ భాషలో పాపులస్ అనే పదం నుంచి ఇది పబ్లిక్ అనే ఆంగ్ల పదం వచ్చింది. ఓకే, ఇన్ ద లాటిన్ లాంగ్వేజ్ పాపులస్ నథింగ్ బట్ పీపుల్. ఇన్ అదర్ వర్డ్ ఆల్సో నోన్ యాజ్ గవర్నమెంట్, ఆల్సో నోన్ యాజ్ స్టేట్. మనం జనరల్గా మాట్లాడుతున్నాం ఇది పబ్లిక్ ఇదిరా అంటాం. అంటే పబ్లిక్ నథింగ్ బట్ ఏంటి గవర్నమెంట్ అని అర్థం. ఇక్కడ పబ్లిక్ అంటే అందరిది అని అర్థం. సో పబ్లిక్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్. పబ్లిక్ ఇట్ ఈస్ సో నథింగ్ బట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ కంట్రీ. కంట్రీ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టేట్. పొలిటికల్ సైన్స్లో మీరు ఏంటారు, స్టేట్ అంటే రాజ్యము అనేసి మీరు చదువుతారు. సో రాజ్యము అంటే దేశము, ప్రభుత్వము.
కాబట్టి ఇక్కడ స్టేట్ అంటే నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ స్టేట్, ఇట్ మేము తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాదు. స్టేట్ అంటే ఇండియా, కంట్రీ అనేటువంటి భాషలో ఉపయోగిస్తాం, పాపులస్. అలాగే ఫైనాన్స్ అన్నటువంటిది కూడా ఇట్ ఈస్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. ఫైనాన్స్ అనే పదం కూడా లాటిన్ పదమైనటువంటి ఫైనాన్సియో, ఓకే, ఫైనాన్సియో అనే లాటిన్ పదం నుంచి తీసుకొని రావడం జరిగినది. ఫైనాన్స్, ఫైనాన్సియో, ఫైనాన్స్ అంటే డబ్బులు. దీన్ని మనం ఎకనామిక్స్లో ఏమంటామంటే రీసోర్స్ అనేసి పేర్కొంటాం. అలొకేషన్ ఆఫ్ ద రీసోర్స్, ఫైనాన్షియల్ రీసోర్స్. లేదంటే ఫైనాన్స్ అంటే పేమెంట్, చెల్లింపులు. ఫైనాన్సియో అంటే వనరులు లేదా చెల్లింపులు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రజల యొక్క చెల్లింపులు, ప్రభుత్వం యొక్క చెల్లింపులు, ప్రభుత్వం యొక్క వనరులు, రాజ్యం యొక్క వనరులు. రాజ్యం లేదా నీది, నాది, వనరులు అనేసి పేర్కొంటాము. సో దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ we can say that the public finance is going to deal the government financial activities. Okay, public finance is going to deal the government activities. What is activity? Financial activity. ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాలను వర్ణించే శాస్త్రము. Public finance is a science, is a subject, is a discipline, is going to deal the government financial activity. ప్రజల యొక్క యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీ. నీదైనా నాదైనా, నువ్వు ప్రజలే, నేను పబ్లికే. నీది నాది ఫైనాన్షియల్ యాక్టివిటీ అంటే ఏంది? సో మన యాక్టివిటీ ఫైనాన్షియల్ యాక్టివిటీ అంటే వచ్చేది పోయేది. అంటే వచ్చేదాన్ని ఇన్కమ్ అంటాము, పోయేదాన్ని ఎక్స్పెండిచర్ అంటాము. Okay, how the individual economic activity will be like receipt and payment. In the public finance, we are going to discuss the public receipt and public payment. Here, public nothing but government. Government receipt and government payment we are going to be discuss. So, in public finance, we are going to discuss public nothing but government receipt, government income, which is known as revenue. దీన్ని మనం పాపులర్గా ఏమంటామంటే పబ్లిక్ రెవెన్యూ అనేసి అంటాం. దట్ ఈస్ ద వన్ పాయింట్. అండ్ ద సెకండ్ థింగ్, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఇండివిజువల్. ఓకే, ఎక్స్పెండిచర్ ఆఫ్ ది వాట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్, విచ్ ఈస్ నోన్ యాజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకే, పిఈ, పబ్లిక్ ఎక్స్పెండిచర్. These are the two important activity we can see public economics or public finance. So కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏమీ లేదు, ద స్టడీ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయము గురించి అధ్యయనం చేసే శాస్త్రమే పబ్లిక్ ఫైనాన్స్ అనేసి అంటాం. స్టడీ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, వాట్ వి కెన్ సే. See, if we see the structure of the public finance, we can see like this. Public finance, so is having the two important brands. One side receipt, which is known as public receipt, public revenue, ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ ఆదాయము. And another side we are going to see public expenditure. It is the payment made by the government. It is the income received by the government. It is the payment made by the government. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయినా అనుకోండి, ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు నువ్వే తీసుకో, లేకుంటే నేనే తీసుకుందాం. నీ ఇన్కము నా ఖర్చు ఈక్వల్ అయింది అనుకోండి, ఎటువంటి సమస్య లేదు. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ ఈక్వల్ టు మై ఎక్స్పెండిచర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ మోర్ దాన్ యువర్ ఎక్స్పెండిచర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. నీకున్న ఖర్చు కన్నా నీకు వచ్చే ఇన్కమ్ ఎక్కువైతే ఎటువంటి సమస్య లేదు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ when your revenue is more than, when your revenue is less than your expenditure. అంటే నీ ఖర్చు నీ యొక్క ఇన్కమ్ కన్నా తక్కువైనప్పుడు మనకు సమస్య ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనము ఇతరుల నుంచి అప్పు తీసుకుంటాం. లైక్ దట్ గవర్నమెంట్ ఆల్సో
when the public revenue is equal to public expenditure, we don't have any problem to the government. When the public revenue is more than the public expenditure, we don't have any problem because surplus. But whenever there is a public revenue is less than public expenditure, so then problem will start to the government. అటువంటి సందర్భంలో the government is going for the debt. ప్రభుత్వం రుణాన్ని సేకరిస్తుంది. సో అది కూడా పబ్లిక్ ఫైనాన్స్ లో ఒక భాగమే, పబ్లిక్ డెబ్ట్. సో దీస్ ఆర్ ద త్రీ బ్రాంచెస్ ఇన్ ద పబ్లిక్ ఫైనాన్స్. ఓకే, పబ్లిక్ ఫైనాన్స్ లో 3 బ్రాంచ్లు ఉన్నాయి: పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెబ్ట్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్లాసికల్ ఎకనామిక్స్ ప్రకారం, అకార్డింగ్ ద క్లాసికల్ ఎకనామిక్స్, there were only 2 branches, that is revenue and expenditure. ఎవరి ప్రకారము? సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారము ప్రభుత్వ విత్తము 2 బ్రాంచులను మాత్రమే కలిగి ఉండేవి: పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్. అది బట్ మోడర్న్ ఎకనామిక్స్ల ప్రకారం, ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారం పబ్లిక్ ఫైనాన్స్ అన్నటువంటిది 3 బ్రాంచెస్. అడిషనల్గా ఏంటంటే పబ్లిక్ డెబ్ట్ అనేసి అంటున్నాం. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ యాక్చువల్లీ. సో వీఆర్ గోయింగ్ టు సీ హియర్. ఓకే, సి యాక్చువల్గా పబ్లిక్ ఫైనాన్స్ను మస్గ్రేవ్ ఏమో పబ్లిక్ హౌస్ హోల్డ్ అంటాడు. పబ్లిక్ ఫైనాన్స్ను ఏపీ లర్నర్ అనేటువంటి ఆర్థికవేత్త is the one of the important economist again. ఏపీ లర్నర్ ఏమంటాడంటే పబ్లిక్ ఫైనాన్స్ను ఒక ఫంక్షనల్ ఫైనాన్స్ అనేసి అంటాడు. ఫంక్షనల్ ఫైనాన్స్ అనేసి పేర్కొంటాడు. చూడండి, ఇక్కడ మీకు 2 పాయింట్లు చెప్తున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. పబ్లిక్ ఫైనాన్స్ను పబ్లిక్ హౌస్ హోల్డ్ అంటాడు మస్గ్రేవ్. ఐ విల్ కమ్ లేటర్ అబౌట్ ద మస్గ్రేవ్. ఓకే, లైక్ పబ్లిక్ ఫైనాన్స్ను ఫంక్షనల్ ఫైనాన్స్ అంటాడు ఎవరు? ఏపీ లర్నర్. సో మీకు రేపు ఎగ్జామ్ మీరు అడగచ్చు, హూ డెవలప్డ్ పబ్లిక్ ఫైనాన్స్ యాజ్ ఎ ఫంక్షనల్ ఫైనాన్స్ అంటే ఏపీ లర్నర్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ డెవలప్డ్ ద టర్మ్ ఫంక్షనల్ ఫైనాన్స్. ఫంక్షనల్ ఫైనాన్స్ను మొదటగా డెవలప్ చేసినది ఏపీ లర్నర్ అనేసి పేర్కొంటాము. ఇక్కడ వాట్ ఈజ్ ఫంక్షనల్ ఫైనాన్స్? ఓకే, ఇక్కడ ఫంక్షనల్ ఫైనాన్స్ అంటే ఏమిటి అన్నప్పుడు, సో వెన్ ఎవర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫంక్షనల్ ఫైనాన్స్, ద గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ విల్ బి దేర్. అంటే మనకి ఇక్కడ మోడర్న్ ఎకనామిక్స్టా లేకుంటే క్లాసికల్ ఎకనామిక్స్టా చెప్పండి. ఇతను ఏపీ లర్నర్ దాన్ని బట్టి క్లాసికల్ ఎకనామిక్స్లో ఏమంటారు? మీరు ఇంటర్మీడియట్లో డిగ్రీలో చదివి ఉంటారు ఎకనామిక్స్ చదివేటప్పుడు. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యము వద్దు అంటారు. అకార్డింగ్ ద క్లాసికల్ ఎకనామిక్స్ దేర్ షుడ్ నాట్ ఎనీ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఆన్ ద వాట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేసి అంటాడు. బట్ ఏపీ లర్నర్ ఏమంటున్నాడు? పబ్లిక్ ఫైనాన్స్ కన్సిడర్ ఆర్ డిస్క్రైబ్డ్ ఆర్ డెవలప్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఫైనాన్స్. ఫంక్షనల్ ఫైనాన్స్ ఈజ్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండాలి అంటాడు. ఎందుకు ఉండాలంటే, సి ద ఫంక్షనల్ ఫైనాన్స్ ఎంఫసైజెస్ ద రిజల్ట్ ఆఫ్. వాయిస్ కొంచెం పెద్దగా చెప్పరా సార్? హలో సార్, వాయిస్ వినిపించలేదు సార్. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ ఇంక్రీజ్. ఓకే, ద ఫంక్షనల్ ఫైనాన్స్ ఈజ్ ద what is called the result of interventionist policies on the economy. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యము ద్వారా, ప్రభుత్వ పాలసీల ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రభావితము చేయడము అనేసి అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే సబ్జెక్టే. సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఇష్యూస్, దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడం కోసం చేసే ప్రయత్నమే
ఈ సబ్జెక్టు అనేసి పేర్కొంటారు. లైక్ సి వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ వర్ దేర్ ఇన్ ఎకనామిక్స్, ఇన్ ఎనీ ఎకానమీ. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కంట్రీ, ద్రవ్యోల్బణం అనేది సమస్య, నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం, unemployment is one of the problem, income inequalities among the public is one of the important problem, the scarcity of the production is one of the important problem, okay, skill development among the people is one of the important problem, investment, because there is a scarcity of investment in our country, పెట్టుబడి కొరత, పొదుపు కొరత, నిరుద్యోగ సమస్య, ఆదాయ సమానతలు, ప్రాంతీయ సమానతలు, ద్రవ్యోల్బణం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడం కోసం కృషి చేసే సబ్జెక్టే మనం పబ్లిక్ ఫైనాన్స్ను అనేసి అంటారు. దాన్ని ఫంక్షనల్ ఫైనాన్స్గా ఇతడు పేర్కొనడం జరిగింది ఏపీ లర్నర్. సో దట్స్ వై ఇట్ యాక్టివ్లీ ప్రమోట్ ద గవర్నమెంట్ డెఫిసిట్ స్పెండింగ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రెడ్యూసింగ్ ది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని మనము చెప్పచ్చు. బట్ ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనే దానికి మనకు జనరల్గా బిఫోర్ 1930s దేర్ వాజ్ నో మచ్ ఇంపార్టెంట్. 1930కి ముందు పబ్లిక్ ఫైనాన్స్ అంత ఇంపార్టెంట్ లేదు. ఎందుకు ఇంపార్టెన్స్ లేదు అంటే ఇప్పుడే చెప్తున్నా మీకు, పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసే సబ్జెక్ట్. ద స్టడీ ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ నోన్ యాజ్ ద పబ్లిక్ ఫైనాన్స్. బట్ బిఫోర్ 1930s ఆల్ ఎకనామిక్స్ వర్ నోన్ యాజ్ ద క్లాసికల్ ఎకనామిస్ట్. వాళ్ళందరూ కూడా సాంప్రదాయవాదులు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమని చెప్పారు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యమే అవసరం లేదు అనేసి పేర్కొన్నారు. అకార్డింగ్ దట్ పీపుల్ దట్ షుడ్ నాట్ బి గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ అనేసి అన్నారు. కానీ 1930లో వచ్చినటువంటి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ 1929-30sలో మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ గురి కావడం జరిగింది. అప్పుడు ఆ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ప్రతిఫలంగా డెవలప్ అయినటువంటి ఎకనామిస్టే జేఎం కీన్స్ అన్నటువంటి వ్యక్తి. కాబట్టి జేఎం కీన్స్ వి నో దట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్, వి నో ద ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. కాబట్టి అకార్డింగ్ ద జేఎం కీన్స్, ఓకే, జేఎం కీన్స్ తరువాత అతని సిద్ధాంతముల తర్వాత మీరు మ్యాక్రో ఎకనామిక్స్ చదివింటారు అతని సిద్ధాంతాన్ని. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, కన్సంప్షన్ ఫంక్షన్, ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్, లైక్ దట్ he developed many theories. ఆ థియరీస్ ఫలితంగా మ్యాక్రో ఎకనామిక్స్ బాగా డెవలప్ అయింది. ఆ మ్యాక్రో ఎకనామిక్స్లో ఒక భాగమే ఈ పబ్లిక్ ఫైనాన్స్. సో కాబట్టి ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్కు బాగా ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. సో కాబట్టి ప్రభుత్వ ఆర్థిక శాస్త్రం అనేది, పబ్లిక్ ఫైనాన్స్ అనేది జేఎం కీన్స్ తర్వాత బాగా డెవలప్ అయింది. బికాస్ అకార్డింగ్ ద జేఎం కీన్స్ ద గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీ. ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండాలి అనేసి అతడు పేర్కొంటాడు. ఇక్కడ ప్రభుత్వ జోక్యం ఉండాలంటే ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి. ఆ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసేది పబ్లిక్ ఫైనాన్స్. ఓకే, దట్స్ వై సో ఆఫ్టర్ ద జేఎం కీన్స్, దట్ ఈస్ ఆఫ్టర్ 1930s, okay, the importance of the public finance became very important. సో ఈ పబ్లిక్ ఫైనాన్స్ ఇతని ప్రకారం, ఎవరి ప్రకారము, జేఎం కీన్స్ ప్రకారము పబ్లిక్ ఫైనాన్స్లో డెఫిసిట్ బడ్జెట్ ఉండాలి. అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్, డెఫిసిట్ అంటే ఏంది, రెవెన్యూ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెండిచర్. క్లాసికల్ ఎకనామిక్స్ ప్రకారం నో డెఫిసిట్, వాళ్ళకి డెఫిసిట్ బడ్జెట్, డెఫిసిట్ బారోయింగ్స్ అవన్నీ లేదు, ఎంత ఇన్కమ్ ఉంటే అంతే ఖర్చు పెట్టాలి. కానీ జేఎం కీన్స్ తర్వాత వచ్చిన ఆర్థికవేత్తలు ఏమంటారంటే ప్రభుత్వానికి ఇన్కమ్ లేకపోయినా ఖర్చు పెట్టాలి ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్. బట్ హౌ ద గవర్నమెంట్ కెన్ స్పెండ్ మనీ వితౌట్ ఇన్కమ్, ద ఓన్లీ సోర్స్ ఈస్ ప్రింటింగ్ కరెన్సీ అండ్ అనదర్ సోర్స్ ఈస్ బారోయింగ్. కాబట్టి బారోయింగ్ అంటేనేమంటే పబ్లిక్ డెబ్ట్. దట్స్ వై
మోడర్న్ ఎకనామిక్స్ల ప్రకారం పబ్లిక్ ఫైనాన్స్లో మనకు మూడో బ్రాంచ్ వచ్చింది, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెప్ట్ అన్నటువంటిది. సో ఆ విధంగా డెఫిసిట్ ఫైనాన్సింగ్ అన్నటువంటిది, డెఫిసిట్ బడ్జెట్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ద పబ్లిక్ ఫైనాన్స్ అకార్డింగ్ ది జేఎం కీన్స్. అండ్ ఇతడు ఏమంటాడంటే జేఎం కీన్స్ ప్రకారం అసలు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం ఎందుకు ఏర్పడుతుంది? వై దెర్ విల్ బి ల్యాక్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది ఎకానమీ? అతడు ఎంతసేపు ఉన్నా కానీ ఏమంటాడు, అగ్రిగేట్ డిమాండ్, సార్థక డిమాండ్, సమిష్టి డిమాండ్, సార్థక డిమాండ్ అనే పదాలు మీరు మ్యాక్రో ఎకనామిక్స్లో చదువుతారు. ఆ సార్థక డిమాండ్ లోప ఫలితమే నిరుద్యోగ సమస్య. సో డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ద ఎఫెక్టివ్ డిమాండ్ ఇట్ విల్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ. అంటే ల్యాక్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్. ల్యాక్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంది? ల్యాక్ ఆఫ్ కన్సంప్షన్. డిమాండ్ అంటే కన్సంప్షనే కదా. సో అదే మీకు చెప్తున్నా, లో ప్రాపెన్సిటీ టు కన్సూమ్. మనకు వచ్చిన ఆదాయంలో తక్కువ శాతాన్ని ఖర్చు పెడుతున్నాము. ఓకే, లో ప్రాపెన్సిటీ టు కన్సూమ్ ఇట్ విల్ లీడ్స్ టు ఫాల్ ఇన్ ద ఎఫెక్టివ్ డిమాండ్. తక్కువ ఖర్చు పెడుతున్నామంటే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్కు దారితీస్తుంది అన్నటువంటిది అతని ఉద్దేశం. సో కాబట్టి ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి జేఎం కీన్స్ 3 సిద్ధాంతాలు ప్రధానమైనటువంటిది. ఒకటి, డెఫిసిట్ బడ్జెట్ ఈజ్ రిక్వైర్డ్. సెకండ్, అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ఎనీ కంట్రీ. సో థర్డ్ ఈజ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఎనీవేర్ ఇన్ ఎనీ కంట్రీ. ఈవెన్ టుడే అమెరికా లాంటి దేశంలో చూసినా కానీ మనకు ఏముంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది అమెరికా దేశంలో కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఇది మనం గమనించేది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకంగా మనకు పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్? పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వ విత్తము, ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఇండివిజువల్, నీది నాది. ఓకే, ప్రైవేట్ విత్తం అనేసి అంటాం. కానీ పబ్లిక్ ఫైనాన్స్లో దేర్ విల్ బి అన్లిమిటెడ్ రిసోర్సెస్, బట్ వేరే ప్రైవేట్ ఫైనాన్స్లో లిమిటెడ్ రిసోర్స్ ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర ఇండివిజువల్ తీసుకుంటే తక్కువ డబ్బులు ఉంటాయి. అదే గవర్నమెంట్ అనుకోండి, దెర్ ఈస్ వైడ్ సోర్సెస్ ఆఫ్ ది రెవెన్యూ. బట్ ఇట్ ద బోత్ ఆర్ బ్యాలెన్సింగ్ దేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇద్దరు, నువ్వైనా నేనైనా గవర్నమెంట్ అయినా జనరల్గా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాయి. బోత్ విల్ ట్రై టు బ్యాలెన్స్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ బోత్ ట్రై టు ద మ్యాక్సిమం బెనిఫిట్ విత్ మినిమం యూజ్ ఆఫ్ రిసోర్సెస్. నువ్వు కూడా ఏమనుకుంటావు, తక్కువ చదివి ఎక్కువ ర్యాంకుకు రావాలనుకుంటావు. గవర్నమెంట్ కూడా ఏమనుకుంటుంది, తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభం తీసుకుందాం అనుకుంటుంది. ప్రైవేట్ వాడు అంతే అనుకుంటున్నాడు. కాబట్టి బై యూజింగ్ లెస్ రిసోర్సెస్, అంటే తక్కువ ఖర్చు పెట్టి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ బెనిఫిట్ అన్నటువంటిది. సో ద బోత్ కెన్ ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్ బై ఇంక్రీజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. రెండు, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇన్కమ్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సో బోత్ హ్యావ్ ది limited resources, but particularly the government sector we have the more resources when compared with the private sector. And so that is a simple difference between public and private. సో ప్రభుత్వం ఏంటంటే ఎంత ఖర్చు చేస్తుంది, ఎంత ఆదాయం వస్తుందో బయటికి చెప్తుంది, ప్రైవేట్ వాడు చెప్పడం. ఇప్పుడు నువ్వు నేను ఎంత ఇన్కమ్ వచ్చింది ఖర్చు బయటికి చెప్పాం. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి సంవత్సరం హౌ మచ్ ఇన్కమ్ ఈస్ రిసీవింగ్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ and how much amount is spending on the various activities is going to tell to the people in the name of budget పేరుతో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది we can say it is a secret finance. దాని ఒక సీక్రెట్ ఫైనాన్స్కు మనము చెప్పుకోవచ్చు అనేసి పేర్కొనవచ్చు. సో లైక్ దట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, లైక్ దట్ we have public goods and private goods. పబ్లిక్ గుడ్, ప్రైవేట్. పబ్లిక్ అది పబ్లిక్ ధర అంటాం, అంటే అర్థమైంది ఎవడైనా ఉపయోగించవచ్చు. ప్రైవేట్ అన్నప్పుడు అందరికి అందుబాటులో ఉండదు. ప్రైవేట్ అన్నప్పుడు ఇండివిజువల్, ఇట్ మే నాట్ బి అవైలబుల్ టు ఆల్, వేర్ పబ్లిక్ విల్ బి అవైలబుల్ టు ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ ఈజ్ అ పబ్లిక్ గుడ్. ఎనీబడి కెన్ యూజ్ ద రోడ్. ఓకే, ఎనీబడి కెన్ యూజ్ ది రోడ్.
ఇప్పుడు కార్ ఉంది, ఇప్పుడు రైల్వే ఈజ్ అ పబ్లిక్, ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ ద ఎనీబడి కెన్ గెట్ ఇన్ ద రైల్వేస్. రైల్వేకి ఎవరైనా ఎక్కచ్చు. ఇప్పుడు నీకు నాకు ఇండివిజువల్ కార్ ఉందనుకోండి, ఎవరంటే వాళ్ళు ఎక్కుతారా? ఎక్కడానికి అవకాశం లేదు. సో మనం ఎక్కించుకోవచ్చు, లేకుంటే ఎక్కించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ గుడ్ అంటే ఇట్ విల్ బి అవైలబుల్ టు ఆల్. ఒక వ్యక్తి ఆ వస్తువును కన్జ్యూమ్ చేయడం వల్ల ఏరవానికి అది తక్కువ కాదు. ఆల్ ద పీపుల్ కెన్ యూస్ విత్ అన్లిమిటెడ్, సమ్ టైమ్ విత్ పేమెంట్, సమ్ టైమ్ వితౌట్ పేమెంట్. పబ్లిక్ గూడ్ అనేది మాత్రం ఉచిత వస్తువు అనలేదు నేను. పబ్లిక్ గూడ్ కూడా పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు రైల్వేస్ అన్నా నేను, రైల్వే ఈజ్ అ పబ్లిక్ గూడ్, ఎనీబడి కెన్ యూజ్ ఆఫ్టర్ టేకింగ్ ద టికెట్. టికెట్ కొనుగోలు చేస్తే ఎవరైనా చేయొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పబ్లికే, బికాస్ ప్రైవేట్ హాస్పిటల్ అయినప్పటికీ నువ్వు డబ్బు చెల్లిస్తే నువ్వు వెళ్ళొచ్చు హాస్పిటల్కు. ఆర్టీసీ పబ్లిక్ కమోడిటీ, ట్రావెల్ పబ్లిక్ గుడ్, కారు ఇండివిజువల్, హౌస్ ఇండివిజువల్. సో ఇట్లా ఒకటి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ అన్నప్పుడు ఇండివిజువల్, ఒకరు కన్జ్యూమ్ చేస్తే కోరిక అది అందుబాటులో ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఓకే, దెన్ ఇక్కడ మీకు ఎగ్జామ్లో సో ట్రై టు ఫోకస్ 2 or 3 points on this one. This is called multiple theory of public household. Okay, multiple theory of household. HS అంటే household. Okay, this was developed by who is the important person was Professor Richard A. Musgrave. Richard A. Who is known as Musgrave. So he is one of the important economist. Okay, so అతడు ఏమంటాడంటే this theory was developed by Professor Richard A. Musgrave. Musgrave prefers to call public finance as a public household. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇతని ప్రకారం పబ్లిక్ ఫైనాన్స్ను పబ్లిక్ హౌస్ హోల్డ్గా వర్ణించడం జరిగినది. ఈ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పబ్లిక్ హౌస్ హోల్డ్. ఈ పబ్లిక్ హౌస్ హోల్డ్లో జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్లో మనకు ఇండివిజువల్గా ఇన్కమ్, బిజినెస్ ఇటువంటివన్నీ అనేక సమస్యలకు సంబంధించిన థియరీ డెవలప్ చేశారు. ఆ థియరీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసము ఎవరు థియరీ పైన ఫోకస్ చేయలేదు. ఓకే, ద మెనీ పీపుల్ ట్రై టు అటెంప్ట్ టు డెవలప్ ద థియరీస్ బట్ నాట్ టు స్పెసిఫికలీ ఫోకస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్లో ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి అనేక మంది ఆర్థికవేత్తలు ప్రయత్నించినప్పటికీ పూర్తి సక్సెస్ కాలేదు అని చెప్పొచ్చు. అటువంటి వారిలో ఈయన ఒకానొక వ్యక్తి ఒక స్పెసిఫిక్ థియరీ డెవలప్ చేశాడు. ద థియరీ వాజ్ నోన్ యాజ్ ద మల్టిపుల్ థియరీ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటున్నాం. సో ఈ థియరీని నార్మేటివ్ థియరీ అంటారు, లేదా ఆప్టిమల్ థియరీ ఆఫ్ ద పబ్లిక్ హౌస్ హోల్డ్ అనేసి అంటారు. చూడండి, మల్టిపుల్ థియరీ ఆఫ్ హౌస్ హోల్డ్ను థియరీ, నార్మేటివ్ థియరీ లేదా ఆప్టిమల్ థియరీ ఆఫ్ ద పబ్లిక్ హౌస్ హోల్డ్ అనేసి అంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us టు నో హౌ ద మార్కెట్ రియాక్ట్ టు ద బడ్జెటింగ్ పాలసీ. అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ బడ్జెట్ పాలసీ చేసినప్పుడు ఈ మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎకానమీ ఎలా రియాక్ట్ అవుతుంది, సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ పెంచుతుంది. వెన్ ద బడ్జెట్ అంటే ట్యాక్స్ ఎక్స్పెండిచర్. వెన్ ద గవర్నమెంట్ ఇంక్రీజెస్ ద ట్యాక్సెస్, వాట్ ఈస్ ద రియాక్ట్ ఫ్రమ్ ది మార్కెట్? కన్సంప్షన్ ఏమవుతుంది, డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, దేనికి పెరుగుతుంది దేనికి తగ్గుతుంది, ఇటువంటి అంశాలు అన్నీ కూడా దీంట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ థియరీలో ముఖ్యంగా వీ కెన్ సీ 3 బ్రాంచెస్. ఓకే, 3 బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఒకటి అల్లకేటివ్ బ్రాంచ్. ఓకే, ఈ అల్లకేటివ్ బ్రాంచ్లో ద యూజ్ ఆఫ్ ఫిస్కల్ ఇన్స్ట్రుమెంట్స్ టు సెక్యూర్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద అలొకేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ గూడ్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్.
రంగాల మధ్య, వస్తువుల మధ్య వనరులు ఎలా కేటాయించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ఒక క్లారిటీగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ రియాక్ట్ కాదు నెగిటివ్గా. ఆర్థిక వ్యవస్థ గ్రోత్కు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒకటి. రెండోది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్. డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ అంటాం. అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, ఉన్నవాని దగ్గర తీసుకొని లేని వానికి ఇవ్వడము. దట్ ఈస్ నోన్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఇన్ జనరల్, సింపుల్ మీనింగ్. కానీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంపోజ్ ద ట్యాక్సెస్. వాట్ ఎవర్ ద ఇన్కమ్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ త్రూ ట్యాక్సెస్, దట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ ఫర్ ద పూర్ పీపుల్ టు రెడ్యూస్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్. వనరులను సేకరించి లేని వానికి కేటాయించడము. సో అదే అనమాట. సో ద యూజ్ ఆఫ్ ఫిస్కల్ ఇన్స్ట్రుమెంట్స్. వాట్ ఆర్ ద ఫిస్కల్ ఇన్స్ట్రుమెంట్స్? ట్యాక్స్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్, సబ్సిడీ ఈజ్ ఇన్స్ట్రుమెంట్, ఎక్స్పెండిచర్, డెప్ట్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్సే, ఫిస్కల్ ఇన్స్ట్రుమెంట్సే. సో ద యూజ్ ఆఫ్ ద ఫిస్కల్ ఇన్స్ట్రుమెంట్స్ టు సెక్యూర్ ద ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ హెల్త్. ఇన్కమ్ అండ్ వెల్త్ అనేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ నోన్ యాజ్ స్టెబిలైజేషన్ బ్రాంచ్. Okay, stabilization branch. Economy is going to stabilize the economy. ఎకానమీ అనేది స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద స్టెబిలైజేషన్ పాలసీస్? ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఓకే, ఆల్ దీస్ పాయింట్స్ we are going to discuss in the later. Some other experts, faculties are going to be explaining about the fiscal policy ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఈ మల్టిపుల్ థియరీ ఆఫ్ బ్రాంచెస్లో వస్తాయి. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ థియరీ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ డెవలప్డ్ బై మస్గ్రేవ్. ఓకే, అతని ప్రకారం పబ్లిక్ ఫైనాన్స్లో పబ్లిక్ హౌస్ హోల్డ్ అంటారు. ఆ థియరీ నార్మల్ థియరీ లేదా ఆప్టిమల్ థియరీ ఆఫ్ పబ్లిక్ హౌస్ హోల్డ్ అంటారు. ఆ థియరీ ప్రకారం 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 3 బ్రాంచ్ అలొకేషన్ బ్రాంచ్, డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, స్టెబిలైజేషన్ బ్రాంచ్ ఉన్నాయి. ఎలా అలొకేషన్ జరుగుతుందో ఈ బ్రాంచ్ చూస్తుంది. ఎలా డిస్ట్రిబ్యూషన్ జరిగి ఆదాయ సమాధానాలు తగ్గుతాయో ఈ బ్రాంచ్ చూస్తుంది. ఎకానమీలో ఏదైనా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ చేసినప్పుడు ఎలా స్టెబిలైజ్ చేస్తుందో ఈ బ్రాంచ్ చూస్తుంది. స్టెబిలైజేషన్ బ్రాంచ్ చూస్తుంది అనేటువంటి విషయాన్ని మనము చెప్పచ్చు. అలాగే మనకు ఎకనామిక్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ రోల్ ఏమిటి? దీని రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ద ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనేసి అంటాం. రోల్ ఆఫ్ గవర్నమెంట్, స్టేట్ అంటే గవర్నమెంట్, ఇన్ ద ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. సో ప్రభుత్వం చాలా అవసరం, ఎకనామిక్ డెవలప్మెంట్కి అవసరం, ప్రణాళికలు అవసరం, ప్రణాళికల రూపకల్పనకు అవసరం, ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధికి చేయడానికి మనకు గవర్నమెంట్ అనేది అవసరం. కాబట్టి ఈ ప్రణాళికలను రూపొందించడానికి గవర్నమెంట్ కావాలి. హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ద ప్లాన్స్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద రీసోర్సెస్. అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ప్రణాళికలు రూపొందించి ఆ వనరులను వివిధ రంగాలకు కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ 5-year ప్లాన్ based on the requirement, based on the availability of the resources, planning commission was allotted most of the funds for agriculture because of the importance of the agriculture in those days. Kada goal availability, resources requirement agriculture, resources unne takkuva కాబట్టి ఉన్న వనరులు అన్నిటికీ సమానంగా పంచలేము. కాబట్టి ప్రయారిటీ బేస్డ్ పైన అలొకేషన్ చేయడానికి మనకు అవసరం. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్కు మనకు గవర్నమెంట్ అవసరం. అలాగే ప్రమోటింగ్ సేవింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ప్రభుత్వము జోక్యము ద్వారా ప్రజలలో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఏమవుతుంది? పొదుపు పెరుగుతున్నది. ఆ పొదుపుని ఇన్వెస్ట్మెంట్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు మ్యాక్రో ఎకనామిక్స్లో క్లియర్గా చదివి ఉంటారు ఇవన్నీ. అలాగే ఈక్విటీ అండ్ జస్టిస్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇన్కమ్. ఇందాక డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ అన్నాం. ఈక్వాలిటీ, సొసైటీలో ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు సో ఇక్కడ అనుకూలంగా తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రొవైడింగ్ ద సోషల్ సెక్యూరిటీ అంటే పేద ప్రజలకు పెన్షన్, ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా సోషల్ సెక్యూరిటీ ఇస్తున్నది. ఈక్వాలిటేరియన్ సొసైటీ అంటే ఈక్వల్ సొసైటీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. పేదవారిని డెవలప్ చేయడం ద్వారా ఈక్వల్ సొసైటీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నది గవర్నమెంట్. ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ట్యాక్సేషన్. కాబట్టి ఎవరి ద్వారా ట్యాక్స్ తీసుకొని రావాలో ట్యాక్స్ తీసుకొని వచ్చి లేని వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆల్రెడీ టోల్డ్ యూ. ప్రమోటింగ్ ద ఎకనామిక్ ఎఫిషియన్సీ అండ్ గ్రోత్. వనరులు మ్యాక్సిమం వేస్ట్ కాకుండా ఉపయోగించి
మన ఎకనామిక్ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది, ఎకానమీ గ్రోత్ ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థను స్టెబిలైజ్ చేస్తున్నది. వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ ఇన్ఫ్లేషన్, త్రూ మానిటరీ పాలసీ వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్. వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ ద కంట్రీ, త్రూ ఫిజికల్ పాలసీ వీఆర్ స్టిమ్యులేటింగ్. చూడండి, ఈ మధ్య మనకు కరోనా వైరస్ వల్ల ఎకానమిక్ క్రైసిస్లోకి వెళ్ళింది. గవర్నమెంట్ ఏం చేసింది? నేమ్ ఆఫ్ ఆత్మ నిర్భర భారత్ గవర్నమెంట్ అనౌన్స్డ్ స్టిమ్యులేటెడ్ ప్యాకేజెస్. అంటే ఆర్థిక వ్యవస్థను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం కొన్ని పాలసీలను ప్రకటించింది. తద్వారా దాని ద్వారా ఆర్థిక వ్యవస్థను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నది. విచ్ ఈజ్ నోన్ యాజ్ స్టెబిలైజేషన్ పాలసీ, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ పాలసీ. ఓకే, స్టిమ్యులేటివ్ పాలసీ. కొన్ని వస్తువులకు ట్యాక్స్ తగ్గించింది, ప్రభుత్వము ఎక్స్పెండిచర్ చేసి ప్రజలకు ఉచితంగా ఆదాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది, సబ్సిడీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది. ఆల్ దిస్ విల్ కమ్ అండర్ ద ఫిజికల్ పాలసీ. ఇవన్నీ కూడా మీరు లేటర్ క్లాస్లో మీరు క్లియర్గా చదువుకుంటారు. సో మీకు వస్తే నేను ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఈ విధంగా మనకు పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటిది అవసరము, ఆర్థికాభివృద్ధికి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది